వసుని డ్రెస్ చేంజ్ చేసుకోమని పంపిస్తాడు కదా రేషు. సో, వసు ఇంటికి రాకపోయేసరికి చాలా రెస్ట్‌లెస్‌గా తిరుగుతాడు రేషు బయటన. వసుంధర, వసుంధర అంటూ టోనీ గట్టిగా కొడతాడు. లోపల వసు కనీసం రెప్ప కూడా వేయదు. అలానే ఉండిపోతుంది స్టాచ్యూలాగా. షిట్! నేనసలు తనని ఒంటరిగా వదలాల్సింది కాదు అనుకుంటూ జుట్టు పీక్కుంటాడు. వెంటనే కబోర్డ్ దగ్గరికి వెళ్ళి స్పేర్ కీ ఒకటి తీసుకొనొచ్చి ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. వసు నేలపైన కూర్చొని ఉండిపోతుంది. వసుంధర అంటూ టెన్షన్ పడి కొంచెం పరిగెట్టుకుంటూ వెళ్ళి తన ముందు మోకాళ్ళ మీద కూర్చుంటాడు. వసుంధర ఏమైంది అంటూ తన ఫేస్ పట్టుకుంటాడు. వసు రేషు కళ్ళలోకి కొన్ని సెకండ్స్ అలా చూస్తూ ఉంటుంది. వెంటనే రేషుని హగ్ చేసుకుని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఐఎమ్ నాట్ ఫైన్ రిషబ్ గారు, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫైన్. నేను ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేకపోతున్నాను. నాకు మీరు కావాలి. నన్ను వదిలిపెట్టారు కదా, ప్లీజ్ హెల్ప్ మీ. మీరు దాన్ని మర్చిపోయేలా చేస్తారు కదా అంటూ ఏడుస్తూ ఉంటే, డోంట్ క్రై వసుంధర అంటూ తన ఫేస్ పట్టుకుని, ఇలా చూడు, నిన్నెప్పటికీ వదిలిపెట్టను, ఎప్పటికీ నీతోనే ఉంటాను, నిన్నెప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టను అంటూ వసు తన ఫోర్ హెడ్ని జాయిన్ చేస్తాడు. వసుని నిల్చోబెట్టి, యు విల్ బీ ఫైన్ వసుంధర, దానికి టైం పడుతుంది, దానికి తోడుగా నేనుంటాను, ఓకేనా అంటూ తన పైన కొంచెం నమ్మకం కలిగేలాగా మాట్లాడతాడు. వసు ఓకే అన్నట్టు తలొప్పుతుంది. ఓకే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుంటా, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అనేసి అంటాడు. వసు ఓకే అన్నట్టు తలొప్పుతుంది. రిషు వెనక్కి తిరిగి నిల్చుంటాడు. వసు ఫ్రెష్ అవుతూ అప్పుడప్పుడు రిషు అక్కడే ఉన్నాడా లేదా అని చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రిషు ఇచ్చిన కవర్ తీసుకుని ఆ డ్రెస్ వేసుకుంటుంది. అయిపోయింది రిషబ్ గారు అన్న వెంటనే రిషు స్మైల్ ఇస్తూ వెనక్కి తిరిగి చూస్తాడు. వావ్, లుకింగ్ బ్యూటిఫుల్ అంటాడు. వసు మిర్రర్లో చూసుకుంటూ, యు ఆర్ లయింగ్, ఐఎమ్ డర్టీ, దే మేడ్ మీ డర్టీ అంటూ అద్దంలో తన నెక్ పై ఉన్న మార్క్స్ అవి చూసుకుంటూ, చేతుల మీద ఉన్న స్క్రాచెస్ అవి చూసుకుంటూ, నేను ఎప్పటికీ బ్యూటిఫుల్ ఉండను, నేను ఎప్పటికీ ఇంతకుముందు వసుంధరలా మారలేను అంటూ అలా చూసుకుంటూ ఉంటే మిర్రర్లో రీషు కూడా చూస్తూ తల అడ్డంగా తిప్పుతూ ఉంటాడు. వసు అలా అంటుంటే, లేదు వసుంధర, ఎవ్వరు కూడా ఒక బ్యూటిఫుల్ ప్యూర్ సోల్ని ఎప్పటికీ డర్టీ చేయలేరు అంటూ కొంచెం ముందుకు వెళ్ళి వసు వెనకాల నిల్చుని అలా అద్దంలో చూస్తూనే మాట్లాడతాడు తనతోటి. వసు కూడా మిర్రర్లోనే రీషు కళ్ళలోకి అలా చూస్తూ ఉంటుంది. డోంట్ వరీ వసుంధర, ఈ మధ్యలో కొన్నాళ్ళకి ఫేడ్ అయిపోతాయి అంటూ వసు నెక్ పైన చూస్తాడు. స్టిల్ బ్యూటిఫుల్, ఈవెన్ ఈ మార్క్స్తో కూడా నాకు బ్యూటిఫుల్గానే కనిపిస్తున్నావు. రిషు అలా మాట్లాడుతుంటే వసుకి తనకి తెలియకుండానే హీట్ కింద బ్లష్ వస్తుంది. రిషబ్ వసులో కాన్ఫిడెన్స్ తెప్పించడానికి తన మాటలతో వసు ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎంత బ్యూటిఫుల్లో చెప్పడానికి ట్రై చేస్తాడు. వసు అలాగా రిషు కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది. రిషు చెప్తూ ఉంటే, సరేరా, ఇప్పుడు నేను నిన్ను రెడీ చేస్తా అని వసు హ్యాండ్ పట్టుకుని బయటకు తీసుకెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చోబెడతాడు. హెయిర్ డ్రైయర్ తీసుకుని హెయిర్ని డ్రై చేస్తూ ఉంటే వసు అలా మిర్రర్లో రిషుని కాన్స్టెంట్గా చూస్తూ ఉంటుంది. రిషబ్ తనని లవ్ చేయనప్పుడు తను ఇదంతా తన కోసం ఎందుకు చేస్తున్నాడో తనకు అస్సలు అర్థం కాదు. ఆ తర్వాత వసు హెయిర్ కోమ్ చేస్తూ మిర్రర్లో వసు వైపు చూస్తూ స్మైల్ ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ వసు చెప్పులు తీసుకొచ్చి వసు ముందర మోకాళ్ళ పైన కూర్చుని అవి తన చేతులతోనే తనకి తొడుగుతాడు. పర్ఫెక్ట్, నౌ లెట్స్ గో అంటూ లేచి నిల్చుని తన చెయ్యి ముందుకు చాపుతాడు. వసు రిషు ఫేస్ నుంచి రిషు చెయ్యి చూస్తుంది. తన చేతిలో వసు హ్యాండ్ పెట్టుకుని లేచి నిలబడుతుంది. ఆ తర్వాత స్మైల్ ఇస్తున్న రిషు ఫేస్ని మళ్ళీ చూస్తుంది. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు ఐ లవ్ యూ చెప్పడానికి ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు అని తన మనసులో అనుకుంటూ వసు వైపు చూస్తాడు. రిషు వసు హ్యాండ్ పట్టుకుని టెర్రస్ పైకి తీసుకెళ్తూ ఉంటాడు. వసుకి ఏం అర్థం కాదు, బయటికి వెళ్దామని చెప్పి టెర్రస్ పైకి ఎందుకు తీసుకెళ్తున్నాడా అని. డోర్ ఓపెన్ చేసి వసు వైపు చూస్తాడు. వసు కన్ఫ్యూజింగ్గా రిషి వైపే చూస్తుంది. లోపలికి వెళ్ళు అన్నట్టు సైగ చేస్తాడు. వసు టెర్రస్ పైకి వెళ్ళి చూడగానే మొత్తం అంతా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి ఉంటుంది. లైట్స్, క్యాండిల్స్, బెలూన్స్, ఫ్లవర్స్ అన్నిటితో డెకరేషన్ చేసి ఉంటుంది. వసు కళ్ళల్లో మెరుపు చూసి రిషు అలా అడ్మైర్ చేస్తూ ఉంటాడు. తర్వాత వసు హ్యాండ్ పట్టుకుని మిడిల్లోకి తీసుకెళ్తాడు. ఒక టేబుల్ డెకరేట్ చేసి ఉంటుంది, 2 చైర్స్ వేసి. ఒక చైర్ తీసి వసుని కూర్చోమంటాడు. వసు కూర్చుంటూ ఇట్స్ బ్యూటిఫుల్ అంటూ ఆ డెకరేషన్ చూస్తుంది.
రిషు స్మైల్ ఇచ్చి, నీకేమైనా ఐడియా ఉందా ఇదంతా ఎందుకు చేశానో? వసుకి ఏం అర్థం కాదు. తనకి రిషు ఇదంతా ఎందుకు డెకరేషన్ చేశాడో తెలియక తల అడ్డంగా ఊపుతుంది. రిషు వసు హ్యాండ్ పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ, ఈరోజు నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. నా మనసులో మాట నీతో చెప్పాలనుకుంటున్నా. నేను ఫస్ట్ డే నేను నిన్ను చూసినప్పుడే నేను నీతో ప్రేమలో పడిపోయాను. ఎస్, ఐ లవ్ యూ వసుంధర. ఐ లవ్ యూ ఎ లాట్. నువ్వు నా షైనింగ్ స్టార్వి. నేను ఎప్పుడైతే చూసానో నా గుండె అప్పటి నుంచి నీ కోసమే కొట్టుకుంటుంది. ఇకపై నా జీవితంలో ఉన్న ప్రతి క్షణాన్ని నీతోనే స్పెండ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఈ ప్రపంచంతో ఫైట్ చేయడానికి కూడా నేను సిద్ధమే. యు ఆర్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. నువ్వు లేకుండా నేను ఉండలేను. నా హార్ట్కి, నా సోల్కి ప్రతి క్షణం నువ్వు కావాలి. నాకు ట్రూ లవ్ అంటే ఏంటో చెప్పిన మొట్టమొదటి అమ్మాయివి నువ్వే. ఐ లవ్ యూ వసుంధర అంటూ ఆగిపోతాడు. వసులో రియాక్షన్ చూద్దాం అనేసి ఇంకా చాలా చెప్పాలనుకుంటాడు. కానీ వసు రియాక్షన్ ఎలా ఉందో అబ్జర్వ్ చేద్దామని కొంచెం పాజ్ ఇస్తాడు. వసు ఏం మాట్లాడదు, అలాగే చూస్తూ ఉండిపోతుంది. సే సంథింగ్ వసుంధర ప్లీజ్ అంటూ కొంచెం తన హ్యాండ్ని ప్రెస్ చేస్తాడు. వసు కళ్ళలో నుంచి కన్నీళ్ళు కారిపోతాయి. రిషుకి ఏం అర్థం కాదు, తను ఏమైనా తప్పుగా మాట్లాడా అనుకుంటాడు. ఫుల్ నర్వస్ ఫీల్ అవుతాడు. యు ఆర్ లయింగ్ అంటుంది వసు ఏడుస్తూ. లేదు వసుంధర, ఐఎమ్ నాట్ లయింగ్. ఐ రియల్లీ లవ్ యూ. నేను నిన్ను నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ప్లీజ్ ట్రస్ట్ మీ అంటూ లేచి నిల్చుంటాడు రిషు. వసు దగ్గరికి వెళ్ళి వసుని పట్టుకోబోయే ముందే వసు కూడా లేచి నిల్చుని కొంచెం వెనక్కి జరుగుతుంది రిషుని పట్టుకొనివ్వకుండా. వసు రియాక్షన్ చూసి రిషు అయితే ఇంకా ఫుల్ షాక్ అవుతాడు. రిషు కూడా వసుని ప్రేమిస్తున్నాడని చెప్తే వసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతా మర్చిపోయి అనుకుంటాడు. వసు నుంచి ఈ రియాక్షన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయడం. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, నాకు తెలుసు అంటూ ఏడుస్తుంది. వసు కళ్ళల్లో నీళ్ళు చూసి రిషుకు కూడా బాధగా అనిపిస్తుంది. వసు హ్యాండ్ని పట్టుకుని కొంచెం దగ్గరకు లాగి వసు కళ్ళలో చూస్తాడు. నేనెందుకు నీతో అబద్ధం చెప్తాను వసుంధర అని అడుగుతాడు. లేదు, మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు. మీరు ఇదంతా అజయ్ కోసమే చేస్తున్నారు. అజయ్ వచ్చేలోపు నేను నార్మల్ అవ్వాలనే మీరు ఇదంతా చేస్తున్నారు. అజయ్ వచ్చాక మీరు నన్ను మళ్ళీ నా హృదయాన్ని బ్రేక్ చేసేస్తారు. నేను తప్పు చేసినట్టు మీరు ఇంకా నన్ను నిందిస్తూ నన్ను ఇంకా బ్రేక్ చేసేస్తారు. వసు మాటలు విని రిషు వెంటనే వసును వదిలేస్తాడు. తల కిందకి దించేసుకుని చాలా గిల్టీ ఫీల్ అవుతాడు. వసును అలా అన్నందుకు, తను బాధపడినందుకు. వసు తనని నమ్మకపోవడానికి కారణం తనే అని ఇప్పుడు అర్థమవుతుంది. తను రిషుని హేట్ చేయడానికి చాలా దూరంగా చాలా మాటలు అన్నాడు వసుని. తన హార్ట్ని అంతలా ముక్కలు చేసినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాడు. రిషు కాలర్ పట్టుకుని, నా పగిలిన హృదయాన్ని ఇంకెంతగా ముక్కలు చేద్దామని ప్లాన్ చేసావు నువ్వు అంటూ గట్టిగా అరుస్తుంది. రిషు నో అన్నట్టు కళ్ళు గట్టిగా మూసుకుంటాడు. తన కళ్ళలో నుంచి కూడా కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. లేదు, నేను ఇప్పుడు తిరిగి నా స్టార్ నన్ను నమ్మేలాగా చేయాలి అనుకుంటాడు. కళ్ళు తెరిచి వసు వేసి పట్టుకుంటాడు. కళ్ళ నిండా కన్నీళ్ళతో నిండిపోయిన వసు కళ్ళని చూస్తాడు. నేను ఒప్పుకుంటాను వసుంధర, నేను అన్న మాట ఏది కూడా నా మనసు నుండి రాలేదు. నన్ను నమ్ము, నేను అదంతా కావాలనే చేశాను. నేను అలా మాట్లాడితే నువ్వు నన్ను అసహించుకుని నా నుండి దూరంగా వెళ్ళిపోతావు అనుకున్నాను. నేను నా ఫ్రెండ్ అజయ్ కోసం ఆలోచించే అదంతా చేశాను. నేను నీ గురించి అస్సలు ఆలోచించలేదు. ఐఎమ్ రియలీ సారీ వసుంధర, నిన్ను చాలా హర్ట్ చేశాను. ఐఎమ్ రియలీ సారీ. కానీ ప్లీజ్ నన్ను నమ్ము. ఐ రియల్లీ లవ్ యూ. ఇప్పుడు నేను నీ కోసం ఈ ప్రపంచం మొత్తంతో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. నా స్టార్ మళ్ళీ తిరిగి షైన్ అయ్యేలాగా చేయాలి అంటూ వసుకి తిరిగి తన పైన నమ్మకం వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటాడు. తన కళ్ళల్లో కన్నీళ్ళని అలా హోల్డ్ చేసుకుంటూ వసు ఏడుస్తూనే రిషు అన్న మాటలు వింటూ ఉంటుంది. ఐఎమ్ సారీ వసుంధర, నేను నీ హార్ట్ని ముక్కలు చేసేసాను. ఐఎమ్ రియల్లీ సారీ. నేను చాలా నిందించాను. యూనో, నేను అలా మాటలు అంటుంటే నీ హార్ట్ కంటే కూడా నా హార్ట్ ఎక్కువగా బ్రేక్ అయిపోయింది. ప్లీజ్ నన్ను క్షమించు అంటూ తన ఫోర్హెడ్ని వసు ఫోర్హెడ్ మీద పెట్టుకుని ఏడుస్తాడు. వసు కూడా రిషు ఫేస్ పట్టుకుని ఏడుస్తుంది. వసు హార్ట్ తన మాటల్ని నమ్మమని చెప్తుంది. కానీ వసు మైండ్ నెవర్. తనకి పదే పదే రిషు అన్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి. తన హార్ట్ ఇంకా బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అంటూ రిషుని దూరంగా నెట్టి, నేను ఇంటికి వెళ్ళాలి,
నాకేం నీ ఫేక్ లవ్ అవసరం లేదు. నీ ఫేక్ లవ్, నీ ఫేక్ కన్సర్న్ ఇవేమీ నాకు అవసరం లేదు. నువ్వేం నన్ను ప్రేమిస్తున్నట్టు నటించిన అవసరం లేదు మిస్టర్ రిషబ్ భరద్వాజ్ అని అరుస్తూ అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ కిందకు వెళ్ళిపోతుంది. రిషు కూడా వసు వెనకాలే పరిగెడతాడు. వసు ఏడుస్తూ స్టెప్స్ పైన పరిగెడుతూ ఉంటుంది కదా, స్లిప్ అవ్వబోయి పడిపోబోతుంది. వెంటనే రిషు వచ్చి పట్టుకుంటాడు. వసు గట్టిగా కళ్ళు మూసుకుని రిషు కాలర్ పట్టుకుంటుంది. కళ్ళ నిండా బాధతో రిషుని నమ్ముదామా వద్దా అన్నట్టు రిషు వైపు అలా చూస్తుంది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నా కళ్ళు ఎప్పుడైతే నీ మీద పడ్డాయో అప్పుడే నేను నీతో ప్రేమలో పడిపోయాను. నీ నుంచి పారిపోవడానికి నేను చాలా ప్రయత్నించాను వసుంధర. నువ్వు నా షైనింగ్ స్టార్వి. నాకు ఆకాశంలో నక్షత్రాలంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు నా ఫేవరెట్ స్టార్ నువ్వే. నువ్వు చెప్తే నమ్మవు, నువ్వు నవ్వితే చాలా అనిపిస్తుంది. నేను నవ్వంటే పడి చచ్చిపోతాను. ఇప్పుడు నువ్వు జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ నీ మొహంలో ఆ స్మైల్ చూడడమే నా ధ్యేయం. నా స్టార్ మళ్ళీ తిరిగి షైన్ అవ్వడానికి, నీ మొహంలో నవ్వు చూడడానికి నేను ఏమైనా చేస్తాను. ఎంత దూరమైనా వెళ్తాను. నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇట్ హర్ట్స్ ఎ లాట్. జస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్, వన్ లాస్ట్ ఛాన్స్. ప్లీజ్ మై లవ్, ప్లీజ్ ప్లీజ్ వసుంధర అంటూ తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్తాడు. ఐఎమ్ టైర్డ్ రిషబ్. ఇంకా బాధను మోయడం నా వల్ల కాదు. ఐ నీడ్ టైం. నా లైఫ్ గురించి తలుచుకుంటుంటేనే నాకు చాలా భయం వేస్తుంది. ఐ డోంట్ నో నా జీవితంలో ఇంకా దేవుడు ఎంత బాధను రాసి పెట్టాడో నాకే తెలియదు. ఐ నీడ్ టైం అంటూ అక్కడే స్టేర్స్ మీద కూర్చుండిపోయి తల పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఐ థింక్ ఒక పెళ్ళైన అమ్మాయి అయ్యుండి నీతో ప్రేమలో పడ్డమే పెద్ద నేరం అనుకుంటా. అందుకే ఆ దేవుడు నన్ను ఇలా శిక్షిస్తున్నాడు అంటూ రిషబ్ వైపుకి చూస్తుంది. రిషు ఏమో తల అడ్డంగా ఊపుతాడు. కాదు కాదు అంటూ. రిషు కూడా వసు పక్కనే కూర్చుని, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు వసుంధర. ప్రేమ ఎప్పటికీ నేరం కాదు, తప్పు కాదు. మనం ఎవరితో ప్రేమలో పడాలి అనేది మన చేతుల్లో ఏం లేదు. అది ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో మనకే తెలీదు. నేను కూడా మొదట్లో నీలాగే ఆలోచించేవాడిని. నిన్ను ప్రేమించడం ఒక పెద్ద నేరంగా భావించేవాడిని. నీకు దూరంగా పారిపోవాలని చూసేవాడిని. కానీ చూడు, మన ప్రేమ చాలా స్వచ్ఛమైనది. మనం ఒకరి నుండి ఒకరం ఎంత దూరంగా పారిపోవాలనుకున్నా ఆ డెస్టినీ తిరిగి మనల్ని ఇద్దరిని ఒక చోటకే చేరుస్తూ వచ్చింది. మనం మన నుంచి, మన ఫీలింగ్స్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నించాము. నేను కూడా నువ్వు నన్ను ఆశించుకోవాలని నిన్ను చాలా పుష్ చేశాను. కానీ మనం ఇప్పుడు ఎక్కడున్నామో చూసావా? చివరికి మనం ఇద్దరం ఒక్క చోటకే చేరుకున్నాము. నేను నీకు దూరంగా పారిపోవడానికి ట్రై చేసి చేసి అలసిపోయాను వసుంధర. ఇప్పుడు నేను ఏది తప్పు ఏది రైటు అని ఆలోచించేలా కూడా లేను. మనమిద్దరం ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నాం. అదే నాకు ముఖ్యమైనది. నువ్వు నాతో ఉంటే మన ప్రేమ కోసం నేను ఈ ప్రపంచాన్ని ఎదిరించగలను. నేను వేసే ప్రతి అడుగులో నువ్వు నాకు తోడుగా ఉంటే అదే చాలు అంటూ రిషబ్ తన మనసులో ఉన్న ప్రేమనంతా వసు ముందర చెప్తాడు. తన ప్రేమను తన బెస్ట్ ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. వసుకి ఎంత మాత్రం అర్థమైందో ఇప్పుడు తెలుస్తుంది. వసు అలాగే రిషబ్ని చూస్తూ ఉంటుంది. కొన్ని క్షణాలు ఆగిన తర్వాత, ఐ లవ్ యూ రిషబ్. నాకు ఎప్పటికీ నీతోనే ఉండాలని ఉంది. నిన్నెప్పటికీ దూరం చేసుకోలేను. కానీ నాకు నా లైఫ్ గురించే భయంగా ఉంది. దీనికి తోడు నాకు మళ్ళీ నువ్వు దూరంగా వెళ్ళే సిచ్యుయేషన్స్ వస్తే అంటూ భయపడుతూ రిషుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. రిషు వసు ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, మన ప్రేమ ఓడిపోదు వసుంధర. ఎప్పటికైనా ఏదో ఒక రోజు మన ప్రేమ నగ్గుతుంది. మన ప్రేమ కోసం మనమిద్దరం కలిసి ఫైట్ చేద్దాము. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన ప్రేమ నగ్గుతుంది అంటూ రిషు కూడా వసుని గట్టిగా హక్ చేసుకుంటాడు. రిషు వసుని తన చేతుల్లోకి తీసుకోగానే తన స్ట్రెస్ అంతా ఏదో మ్యాజిక్ చేసినట్టు మాయమైపోతుంది. మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతుంది. కొన్ని నిమిషాల తర్వాత నార్మల్గా కూర్చుంటారు. వసు రిషు వైపు అలా చూస్తూ ఉంటుంది. సో నాకు ఒక ఛాన్స్ ఇస్తావా వసుంధర, ప్లీజ్ ఒక్క ఛాన్స్ అంటూ వసు ఏమంటుందో అని చాలా నర్వస్గా అడుగుతాడు. సో చాలాసేపు సైలెంట్గా అలా రిషు కళ్ళనే చదువుతుంది. ఎస్ అంటూ తన తలని ఊపుతుంది. రిషు వెంటనే స్మైల్ ఇస్తాడు. వసు కూడా లైట్గా స్మైల్ ఇచ్చి సడన్గా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ రిషు వైపు చూసి, మరి అజయ్? వసు అలా అనగానే రిషు మొహంలో కలర్స్ అన్నీ పోతాయి. ఫుల్ పాలిపోయినట్టు అయిపోతుంది ఫేస్. రిషు లేచి ఒక 2 స్టెప్స్ కిందకి దిగి, ఐ డోంట్ నో వసుంధర,
ఇకపై దీన్ని నేను అసే ముందు దాయను. తనకి నిజం తెలియాలి. హీ డిజర్వ్ టు నో. తను వచ్చిన వెంటనే నేను చెప్పేస్తాను. రీషుకి లోపల చాలా భయంగా అనిపిస్తుంది. ఈ నిజం తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ అవుతుంది. అలా అని వసుంధర్ని వదులుకోవాలంటే చాలా భయంగా ఉంటుంది. అజయ్ని వదులుకోలేడు, వసుంధర్ని వదులుకోలేడు. తను భయపడుతున్నాడన్న విషయం వసుంధర్కి తెలిస్తే ఆ పిచ్చిది ఇంకా భయపడిపోతుంది. తప్పంతా తనే చేసినట్టు ఓవర్ థింకింగ్ చేసేసుకుని తనని తానే బ్లేమ్ చేసుకుంటూ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అందుకే తనకి ఎలాంటి స్ట్రెస్ ఇవ్వకూడదని రీషు తన బాధని బయటికి చెప్పడు. వసు కూడా ఏదో ఆలోచిస్తూ లేచి నిల్చుని, లేదు నేను మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ మధ్యలోకి రాను అంటుంది. రీషు వెంటనే వెనక్కి తిరిగి వసుని చూస్తాడు. నువ్వేం మా ఇద్దరి ఫ్రెండ్షిప్ మధ్యలోకి రావడం లేదు వసుంధర. అజయ్ ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. నీకు తెలుసా, అజయ్కి నేను ఒక మ్యారీడ్ అమ్మాయిని లవ్ చేస్తున్నానని తెలుసు. అది తెలుసు కూడా తను నన్ను సపోర్ట్ చేశాడు. నన్ను ఆ అమ్మాయితో కలపాలని చూశాడు. తను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు వసుంధర అంటూ వసు షోల్డర్ పట్టుకుని స్క్వీజ్ చేస్తాడు ధైర్యం చెప్తూ. వసు రీషు కళ్ళలోకి అలాగే చూస్తూ ఉంటుంది. నన్ను నమ్ము అన్నట్టు కళ్ళు బ్లింక్ చేస్తాడు. రిషు కూడా చాలా భయంగా అనిపిస్తుంది అజయ్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని. కానీ పైకి వసుంధరికి ధైర్యం చెప్తూ ఉంటాడు. దీన్నే ట్రూ లవ్ అంటారేమో. తను ఎంత కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా కానీ అవి పైకి చెప్పకుండా తను ప్రేమించిన అమ్మాయికి ధైర్యం చెప్పడమే. కొన్ని నిమిషాల సైలెన్స్ తర్వాత వసుంధర, నాకు చాలా టైర్డ్గా ఉంది రిషబ్ గారు, నేను పడుకుంటాను అంటుంది. రిషు ఓకే అన్నట్టు తలూపి వసు హ్యాండ్ పట్టుకుని తన రూమ్కి తీసుకెళ్తాడు. తనది ఒక షర్ట్ ఇచ్చి చేంజ్ చేసుకోమంటాడు. వాష్రూమ్ లోపలికి తీసుకెళ్తాడు. వసు అలానే రిషు వైపు చూస్తుంది. నువ్వు చేంజ్ చేసుకున్నాక నాతో చెప్పు, నేను ఇక్కడే ఉంటానని చెప్పి మళ్ళీ అటువైపుగా తిరుగుతాడు. ఇకపై వసుని ఒంటరిగా వదిలేసి రిస్క్ చేయడం. వసు చేంజ్ చేసుకున్న తర్వాత చెప్తుంది. రిషు వెనక్కి తిరిగి చూస్తాడు. వసుని అలా చూసి తన కళ్ళు మెరిసిపోతాయి. వసు దగ్గరకు వస్తూ, వావ్ అమేజింగ్, నువ్వు నా షర్ట్లో చాలా బాగున్నావు అంటూ కొంచెం విస్పరింగ్ చేసినట్టు మాట్లాడతాడు. వసు స్మైల్ ఇచ్చి తల కిందకి దించేసుకుంటుంది. నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ ఇంకా బాగుంది రిషబ్, కానీ నేనే మొత్తం స్పాయిల్ చేసేసాను. నువ్వు నా కోసం అదంతా కష్టపడి చేస్తే స్టిల్ నేను నిన్ను బ్లేమ్ చేశాను. ఐఎమ్ రియలీ సో అనే లోపే రిషు అంటూ తన ఫింగర్ని వసు లిప్స్ మీద పెడతాడు. వసుని సారీ చెప్పనివ్వకుండా. ఇద్దరు కొన్ని సెకండ్స్ అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.